జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే ఈ దేశానికి మహమ్మారిలా దాపురిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకు బ్యాటింగ్ అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఎలక్షన్స్లో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా భారీగా పతనం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్లో లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్పి సరే ఏదో కొన్ని సీట్లు అయితే పెరిగినాయి. ఓయమ్మ దానికే వీళ్ళు నిలబడలేకపోయినారు. రెండు గాళ్ళు నేల మీద నిలబడలా. అట్టాడిది ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి కదా, ఏది హర్యానాలో కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ విషయానికి వస్తే అక్కడ ఒకవేళ ఈ కాంగ్రెస్ కూటమి గెలిచినప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీకి సీట్లు అయితే అధపాతాళానికి పడిపోయినాయి. ఏం లే, కుక్క సాగు తెచ్చినట్టు అయిపోయింది అది వాళ్ళ బతికైతే. ఇంకా మహారాష్ట్ర హర్యానా విషయానికి వచ్చామా, గెలుపది మామూలు గెలుపు కాదు, ఊహించని గెలుపది. ఆ విధంగా ఉన్నది పరిస్థితి. ఇటువంటి బాధల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకు ఇదే కాంగ్రెస్ పార్టీ కూటమికి చెందిన నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఏది ఈ కరెంటు షాక్ ట్రీట్మెంట్ అంటారు చూడు, ఆ టైపులో ఉన్నది ఇప్పుడు పాపం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పని. సరే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ కూటమికి చెందినటువంటి ఎవరు ఈ తృణమూల కాంగ్రెస్ ఉన్నది కదా, ఆ తృణమూల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకు షాకులు ఇచ్చేదానికి రెడీ అయిపోయింది. ఈ మమతా బెనర్జీ సూడో సెక్యులర్ ప్రపంచానికి మకుటం లేని మహారాణి. నా దృష్టిలో అభినవ్ శూర్పణఖ ఈవిడ గారు. ఎందుకంటే ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా కూడా ఈ నీచురాలు పశ్చిమ బెంగాల్లో హిందువులను ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తుందో మనకు అందరికి కూడా తెలుసు. కాబట్టి ఏమి చేసినా ఎంత చేసినా కూడా తప్పు చేసిన వాళ్ళను మనం ఆ కోణంలోనే ఆ దృష్టిలోనే చూడాలి. సరే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సగం కమ్యూనిస్టులు సర్వనాశనం చేస్తే మిగతా రాష్ట్రాన్ని ఈ మమతా బెనర్జీ ఏమిలే మంట కలిపేసింది. ఈ అభినవ్ శూర్పణఖ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ నుంచి 56 మల్టీనేషనల్ కంపెనీలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి ఇతర రాష్ట్రాలకైతే వెళ్ళిపోయినాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈవిడ గారు వాళ్ళని ఎంతగా టార్చర్ చేస్తూ ఉంటారో, వాళ్ళ నుంచి ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో. కనీసం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలైన అదుపులో ఉంటాయంటే ఇంకా అది కూడా లే. ఎప్పుడు చూసినా కూడా పశ్చిమ బెంగాల్లో ఏదో ఒక చోట హత్యలు జరగడం అది పరిపాటిగా మారిపోయింది. అది కూడా ఏమని తెలిసిన హిందూ కార్యకర్తలను మాత్రమే టార్గెట్ చేసుకొని హత్యలు చేస్తున్నారు. ఈ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 450 మందికి పైగా ఈ హిందూ యాక్టివిస్టులు బీజేపీ కార్యకర్తలు హత్యకు గురైనారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు హిందువుల బ్రతుకు పోరాటం పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా ఉండాలి అనేది. పైగా బయట నుంచి వచ్చారు కదా ఎవరు, ఈ రోహింగ్యా ముస్లింలు, ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలకు, వాళ్ళందరికీ కూడా పశ్చిమ బెంగాల్లోకి ఏది ఇంటర్నల్ కదా సాధారణంగా ఆహ్వానించినట్టు ఆహ్వానించి వాళ్ళను తన ఓటు బ్యాంక్గా చేసుకొని రాజ్యం వెళ్తుంది. సరే, ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. సూడో సెక్యులర్ ప్రపంచంలో ఈ కాంగ్రెస్ పార్టీ చక్రవర్తి లాంటిది. అర్థమవుతుందా? మన దేశంలో ఉన్న అన్ని సూడో సెక్యులర్ పార్టీలకు పెద్దదికి ఎవరయ్యా అంటే ఈ కాంగ్రెస్ పార్టీనే. అసలు మన దేశం ఇలా 3వ తరగతి దేశంలో ఉండడానికి కారణం కూడా ఈ దరిద్ర ఓటు కాంగ్రెస్ పార్టీనే. మన తర్వాత స్వాతంత్రం వచ్చేటువంటి చైనా అభివృద్ధి చెందిన దేశంగా మారి ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది. మనం మాత్రం ఇంకా 3వ తరగతి దేశంగానే మిగిలిపోయినాం, అభివృద్ధి చెందుతానే ఉన్నాం. ఏదో ఈ 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అభివృద్ధి అంటే ఏంది అనేది ఇప్పుడు దేశంలో మనం చూడగలుగుతున్నాం. కానీ గతంలో ఏంది, అయ్యే మట్టి రోడ్లు, అయ్యే డొక్కు బండ్లు, కనీసం హాస్పిటల్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా వరస్టే. డెవలప్మెంట్ ఏంది అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. కానీ కొంతమంది వీళ్ళ బానిసలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి బానిసలో, వాళ్ళకి ఇప్పటికి కూడా మోడీ ఏం చేశాడో అంటారు. ఏది కాంగ్రెస్ పార్టీలో ఈ చీచీ నెహ్రూ కావచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, లేకపోతే ఈ సోనియా గాంధీ మరబొమ్మ మన్మోహన్ సింగ్ పెట్టి ఆడిపించినప్పుడు కావచ్చు, ఈ లేదు ఈ దేశాన్ని ఏదో అమెరికా స్థాయికి తీసుకెళ్ళిపోయినట్టు ఇప్పుడు ఈ 10 ఏళ్లలో మోడీ ఏం చేశాడని మాట్లాడతారు. సిగ్గుండాలో ఒకరవన్నా మాట్లాడేదానికి కూడా. సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. గతంలో సరే పల్లెల విషయానికి వద్దాం. సిమెంట్ రోడ్లు ఎంత ముందుకు ఉన్నాయా, వీధి రేట్లు ఉన్నాయా, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ప్రతిదీ కూడా కనీసము ఎండాకాలం వచ్చిందంటే భయం, స్వామి ఏడ ఎగ్గొచ్చి పడతాదో, ఊళ్ళు కాలిపోతాయని. కనీసం ఇప్పుడు సరే మిగతా ప్రాంతాలు అట్లా పక్కన పెడితే మా ఉమ్మడి కడప జిల్లా ప్రాంతంలో చూస్తే అసలు ఈ గుడిసెలు, ఈ పూరు కొట్టాలు అసలు కనపడ్డంలే. ఏడబట్టినా కూడా పక్కా ఇండ్లే. ఏడ నుంచి వచ్చాయి ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అర్థమవుతుందా? కానీ వీళ్ళకి మాత్రం అభివృద్ధి అనేది కనపడదు.
ప్రతి విషయంలోనూ మనం డెవలప్ అవుతున్నాం. కానీ ఈ కాంగ్రెస్ వ్యాధి ఉండదు కదా, ఏది పచ్చకామెర్ల వ్యాధి, అది బట్టిన వాళ్ళకు ఎన్ని కూడా అభివృద్ధి అనేది వాళ్ళకి కనపడదు. సరే, అది మ్యాటర్. ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హిందువులను అయితే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషులకి అయితే చూడాల. హిందువులను ఎంతసేపటికి కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాల వారిగా, భాషల వారిగా చీల్చి వాళ్ళ ఓట్లను దండుకొని పండగ చేసుకుంటుంది. ఇక నేను ఒక మాట చెప్తా, అది ఎట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూటమి ఉండాలి. ఈ కూటమిలో చాలా పార్టీలు ఉంటాయి, తోక పార్టీలని కూడా. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పార్టీ అనమాట. ఇప్పుడు నాదో కులం, నేను పోయి నాకు నచ్చిన కులం, నేనే కులపడో నా కుల పార్టీ ఉంటే నేను పోయి ఓట్లు వేస్తా, ఇంకొకటి అట్లా. వీళ్ళందరినీ కూడా విడగొట్టి ఒక పార్టీ ఇంకొక పార్టీకి పడదు. కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేసేది ఎవరంటే, పెద్ద తలకాయ ఎవరంటే ఈ కాంగ్రెస్ పార్టీకే. ఇక్కడ విడిపోతుంది ఎవరు, నష్టపోతుంది ఎవరు, బాధపడుతుంది ఎవరు, కష్టాలు పాలవుతుంది ఎవరు? మనమే, మన హిందూ సమాజమే. అది ఇక విదేశీ మతాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవమే వేరు. అది నెక్స్ట్ లెవెల్. ఇంకా అసలు మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండేదే ఆ విదేశీ మతాల అభివృద్ధి కోసం. ఇప్పుడు కొత్తగా ఈ రాహుల్ గాంధీ కులగణనంట ఇప్పుడిప్పుడే కలిసిపోతున్న హిందువుల్లో మళ్ళీ చిలికి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అలాంటి కాంగ్రెస్ పార్టీకు తృణమూల్ పార్టీకి మధ్య విభేదాలు అయితే తలెత్తి ఎట్టుంటుంది. ఇదేంద్ర స్వామి, ఇప్పుడు ఈవిడ గారు ఎవరు, ఈ తృణమూల్ పార్టీ ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమెకు చేసేది కూడా అటు రాజకీయాలే కదా. మరి వీళ్ళ మధ్యలో ఏంది విభేదాలు, ఏంది వీళ్ళ గొడవలు ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఆధిపత్య పోరు అది. ప్రధానమంత్రి పదవి మీద ఇటు రాహుల్ గాంధీకి ఆశ ఉన్నట్టే ఆ పక్కన ఈ మమతా బెనర్జీ కూడా ఆశ ఉన్నది. అందుకే రెండు పార్టీల మధ్య విభేదాలు అయితే పెరుగుతూ వస్తున్నాయి. అందుకు ఇప్పుడు ఆదాని ఇష్యూ అయితే కేంద్ర బిందువైంది. హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఇక మమతా బెనర్జీ విజృంభించాలి. అట్నే కాంగ్రెస్ పార్టీను ప్రతి విషయంలోనూ తప్పుపడుతుంది. అయితే ప్రస్తుతం పార్లమెంట్లో ఈ శీతాకాలపు సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఎవడో తలకు మాసిన ఒకడు అమెరికాలో ఆదాని మీద కేసు వేసినాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గొడవ చేర్చాలి. వారిని పాసుగా అన్నారా కాదురా, అమెరికాలో ఎవడో కేసు వేసినాడు, మీకేడికొచ్చి నొప్పేందిలే. ఈ విషయాన్ని పట్టుకొని పార్లమెంట్ సమావేశం జరగనీయకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నానా రభసా చేస్తుంది. ఆదానీని జైలు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అయితే అస్సలు జరగనివ్వడంలే. అయితే దీనినే అవకాశంగా తీసుకున్నటువంటి మమతా బెనర్జీ ఇంకా కాంగ్రెస్ పార్టీ పైన రెచ్చిపోయింది. కాంగ్రెస్ పార్టీకు అసలు ప్రజా సమస్యలు పట్టవని, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేయడం లేదని, ఒక్క ఆదాని విషయం మాత్రమే తెర మీదకి తీసుకొచ్చి పార్లమెంట్ను జరగడం లేదని చెప్పి మమతా బెనర్జీ అయితే ఓంకరించాంది అట్నే. అంతేకాకుండా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి గొడవల్లో తాము పాలు పంచుకోమని పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చే ప్రశ్నే లేదని చెప్పేసి తేల్చి చెప్పేసింది. అంతేకాకుండా తాము బాధ్యత గల ప్రతిపక్షంగా మేము వ్యవహరిస్తాము, పార్లమెంట్లో ప్రజా సమస్యలను మేము లేవనెత్తాము, ప్రజల కోసం పోరాడతామని చెప్పేసి ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వచ్చిందమ్మా వయ్యారి అంట మాట్లాడింది. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి ఆల్ పార్టీ మీటింగ్కు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా డుమ్మా కొట్టేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ పైన పైచేయి సాధించాలని చెప్పేసి మమతా బెనర్జీ అయితే విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ విషయం పైన ఏ విధంగా స్పందించాలో చూడాలా. మొత్తానికి ఏం అభినవ్ స్వరపణక ఏం ఆట ఆడిదే, ఆయన రాహుల్ గాంధీ ఆయన ఆట ఆటోడే, ఇద్దరికి కాడి కట్టి ఇద్దరి చేత మడక దునిపించు, అర్థమవుతుందా. కానీ వీళ్ళిద్దరుగా కొట్టుకుంటే ఎంత బాగుంటుందంటే మనకైతే అంత సమ్మగా ఉంటుంది. మొత్తానికి ఈ ఇండి కూటమి, కాంగ్రెస్ కూటమి అనేది విచ్ఛిన్నమైపోవాలా. వీళ్ళు ఈ దేశాన్ని విడగొట్టాలనుకుంటున్నారు, హిందూ సమాజాన్ని విడగొట్టాలనుకుంటున్నారు. కానీ దేవుడు మాత్రం వీళ్ళల్లోనే చిలికిలు తెచ్చాడు. ఏమంటారు, అవునా కాదా నేను చెప్పేదా? సరే, నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.